యేసయ్య నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు కూడా నేను తెలిపియండి. షూర్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు 65:2 చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదను అని రాయబడి ఉంది. చూడండి, యెహోవా దేవుడికి, మనం ఆరాధించే దేవుడికి చాలా నామాలు ఉన్నాయి బైబిల్లో. యెహోవా ఈరే, యెహోవా షమ్మా, ఎల్రోయి, ఇలాగా ఎల్షడాయ్ అని చాలా నామాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తన రాసిన దావీదు రాజా ఈ కీర్తనలో 65 కీర్తనలో యెహోవా దేవుడికి ఒక నామాన్ని పెడుతున్నారు, పలుకుతున్నారు. ఏం నామం అంట? ప్రార్థన ఆలకించేవాడా అంటున్నారు. చూడండి, ఈ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన వినే దేవుడంట, ఆలకించే దేవుడంట. దానివల్లే అనేక ప్రజలు ఆయన వెతుక్కొని వస్తున్నారు. మనం ఆరాధించే యేసయ్య ప్రార్థనని ఆలకించే దేవుడు. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఆలకించేదానికి ఎవరు లేకుండా ఉండొచ్చు. అయితే దేవుడి వైపులో నువ్వు దిగి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నిన్ను ఆలకించే దేవుడు, నీ మొరని వినే దేవుడు, నీ కోసం జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, మన యేసయ్య ప్రార్థనని ఆలకించే దేవుడు మాత్రం కాదు, ఎలాగ ప్రార్థన చెయ్యాలని చెప్పించే దేవుడు, నేర్పించే దేవుడు అంట. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఎలాగ ప్రార్థన చెయ్యాలి? అది నేర్పిస్తున్నారు యేసయ్య. లేఖనంలో రాయబడి ఉంది. రెండోది, రోమీయులకు రాసిన ఆ పుస్తకంలో 8:26 ఎలాగ నువ్వు ప్రార్థన చెయ్యాలని చెప్పి కొన్ని సమస్యల్లో నీకు తెలియకుండా ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పిస్తాడు ఎలాగ ప్రార్థన చెయ్యాలి. రెండోది, ఆయనే మన కోసం ప్రార్థన చేసి విజ్ఞాప ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. మన ప్రార్థనలో మనం బలహీనతంగా ఉండేటప్పుడు, చేయలేక ఎన్నో బలహీనంలో మనం పడిపోయేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పైకి లేపి మనం ప్రార్థన చేపించే దేవుడిగా ఉన్నాడండి. చూడండి, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. మీరు ప్రార్థన చేసేది దేవుడు మార్చేదానికి కాదు, మనల్ని మనం మార్చుకుంటామంట. మనం దేవుడు సన్నిధిలో మోకాల్లో నిలబడేటప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పరిస్థితిని మార్చకుండా నిన్ను మారుస్తున్నారు, నన్ను మారుస్తున్నారు. తర్వాతనే దేవుడు పరిస్థితుల్ని మనం ఎలాగ హ్యాండిల్ చేయాలని చెప్పి బలాన్ని ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి దేవుడు నడిపిస్తున్నారు. లేఖనములో, బైబిల్లో ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారు, ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విన్నారు. దేవుడి ఆన్సర్స్ ఎట్టుంటాయంటే, ఆయన ఇచ్చే జవాబులు ఎట్టుంటాయంటే ఎస్సు, నోవు, వెయిట్, అవును, కాదు, లేదు, లేకుంటే వెయిట్, నువ్వు వెయిట్ చెయ్యి అంటారు. ఈ 3 విధానంలే ఇలాగనే దేవుడు మనకి ఆన్సర్ ఇస్తారంట. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ ఈ వాక్యం వినేటప్పుడు నువ్వు ప్రార్థనలో చాలా కిందకి దిగి నువ్వు నిరుత్సాహమై ఉండొచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఒక కార్యాల కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన నోటి మాటను కాదండి, మన లోపల ఉండే హృదయాన్ని దేవుడు చూస్తున్నారు. నీ జీవితం ఒకలాగా, నీ ప్రార్థన ఒకలాగా ఉంటే దేవుడు ఆ ప్రార్థనని వినడు. అదే యేషయా భక్తుడు చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, మా ప్రార్థనని మీరు వినకొని ఉండేదానికి నా పాపం ఆటంకంగా ఉందయ్యా. దానియేలు ప్రార్థన చేసేదానికి మోకరించినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆకాశ మండలంలో ఉండే దెయ్యాలన్నీ అతనికి విరోధంగా నిలబడాయంట. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అది దేవదూతుడు అన్నిటి యుక్తాలను చేసి పగలగొట్టాడంట. ఇలా ఆటంకాలు ఉంటాయండి. ఈ ఆటంకాలన్నింటినీ యేసయ్య రక్తంతో జయించినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినేది, ఆన్సర్ ఇచ్చేది, జవాబు ఇచ్చేది, ఆయన కార్యాలు చేసేది నువ్వు చూడగలవు. యేసయ్య చెప్తున్నాడు, పేతురు, యాకోబు, యోవాన్ వాళ్ళు నిరుత్సాహమై నిద్రపోతున్నారండి ప్రార్థన చేయలేక. దానివల్లే వాళ్ళు శోధన కాలంలో పడిపోయారు. దేవుడు చెప్తున్నాడు, 1 గంట సేపైనా మీ శోధనలకి మీరు కింద పడకుండా ప్రార్థన చేయండి అంటున్నారు. ప్రార్థన లేకుండా జయం లేదండి. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్, నో విక్టరీ. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్, దెర్ ఇస్ నో విక్టరీ. ఏ మనుషుడు దేవుడికి ముందు మోకాళ్ళలో నిలబడతాడో వాణ్ణి దేవుడు అనేక రాజులకు ముందు నిలబెడతారు. వారి కోసం రాజులు వచ్చి నిలబడతారంట. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నిన్ను, నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు.
ఆయన నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఎలాగ ప్రార్థన చేయాలని నేర్పించే దేవుడు. ప్రార్థన చేయలేక బలహీనంగా ఉండే నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసేలాగా నేను బలపరిచే దేవుడు. ఎలాంటి కార్యమైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సరే, స్టార్ట్ ప్రేయింగ్, డోంట్ గివ్ అప్. ప్రార్థన చేసేది విడిచిపెట్టబాకు. దేవుడు సన్నిధిలో గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. ఆటోమేటిక్గా ఎంత పెద్ద డోస్ ఉన్నా, గోడలుగా ఉన్నా, అవన్నీ ఆటోమేటిక్గా తెరవబడేది, కింద పడిపోయేది నువ్వు చూడబోతున్నావు. డోంట్ గివ్ అప్, జస్ట్ స్టార్ట్ ప్రేయింగ్. విడిచిపెట్టబాకు. ఆయన కాల్ని మీరు కంటిన్యూస్గా ప్రేయర్ చేసి ప్రార్థన నిలబడేటప్పుడు జయాన్ని పొందుకుంటా. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దీని విశ్వాసంతో నువ్వు ఉన్నావనుకో, నీ ప్రార్థన మూలంగా దేవుడు గొప్ప కార్యాలు చేసే నువ్వు చూడొచ్చు. ప్రార్థన చేసేవాడిని ఒక్కరోజు కూడా దేవుడు సిగ్గుపడనీయడండి. ఈ వాక్యాన్ని విశ్వాసించి, యేసయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడిని, నువ్వు దేవుడి వైపులో తిరిగేటప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప క్రియలు నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఎవరందరూ వాక్య భాగం వింటున్నారు, అన్ని డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ నుంచి మీ బిడ్డలను విడుదల చేసి, లెట్ దెమ్ స్టార్ట్ ప్రే. ఓ మాస్టర్, మా లోపల మంచి స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అనాయింటింగ్ని మా లోపల పెట్టండి, అభిషేకించండి. మేము మంచిగా ప్రార్థన చేసేదానికి, ప్రార్థనలో స్ట్రాంగ్గా నిలబడేదానికి కృప చూపించండి. బ్లెస్ యువర్ పీపుల్ ఓ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.